హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమద్ భాగవతం పార్ట్ 4. మీరు పార్ట్ 3 వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. పార్ట్ 4 వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కుబ్జాను కలిసి ఆమెను సంతోషపరిచి నెమ్మదిగా నడిచి కంసుని ఆయుధశాలలో అడుగుపెట్టి అక్కడ దేవేంద్రుని ధనస్సులా వెలిగే చాపాన్ని కృష్ణుడు విరిచాడు. ఆ ధ్వనికి మధుర నగరం గజగజలాడింది. కంసుని గుండె జారి కింద పడినట్టయింది. ఆ రాత్రికి విశ్రమించి ఉదయమే లేచి ఉత్సాహంతో ధనుర్యాగ మండపానికి వచ్చారు బలరామకృష్ణుడు. ఆ రంగస్థల ముఖద్వారంలో ఉన్న పువ్వలయ పీడనం అనే ఏనుగుని వారి మీదికి పంపాడు మావటివాడు. చూస్తూనే కృష్ణుడు జుట్టుమూడి కట్టి పంచా నడుముకి గట్టిగా బిగించి కట్టి నుదురు మీద జారే ముంగురులు వెనుకకు త్రోసి యుద్ధోత్సాహంతో ముందుకు దూకి సింహగర్జన చేసి ఏనుగు 2 దంతాలు విరిచి తొండపట్టి గిరగిరా తిప్పి విసరగా అది గిలగిల తన్నుకుంటూ నేలగోలింది. చచ్చిన ఏనుగుని చెంపి వచ్చిన యదువంశ యోధులను చూసి కంసుడు భయంతో వణికిపోయాడు. కుస్తీ పెట్టడంలో బాగా ప్రావీణ్యం ఉన్న చాణురుడు వారిని చూసి భుజాలు చెరిచాడు. అది చూసి కృష్ణుడు నవ్వుతూ, నీతో నేను పోరాడుతాను, మా బలరాముడు ముష్టికునితో పోరాడుతాడు అని చెప్తే వాడు నవ్వుకుంటూ వేలాడంత లేరు, మీతో మాకు యుద్ధమా అంటూ చారుణ ముష్టికులిద్దరూ బలరామకృష్ణుల మీదికి రాగా వారితో కొంతసేపు పోరాడి చాణుర ముష్టికులిద్దరూ నేల కూల్చారు. వారి నెత్తురు కక్కుతూ కూలిపోగా కంసుడు ఆవేశంతో, ఈ యాదవ బాలులిద్దరిని కోట అవతలకి తరిమి కొట్టండి, నందుని బంధించి వసుదేవుని సంహరించి నా తండ్రి ఉగ్రసేనుని కూడా బంధించండి అని అరుస్తున్నాడు. అదంతా చూసిన కృష్ణుడు కొండ మీద తిరిగే జింకను పట్టడానికి దూకే సింహంలా మల్లయుద్ధ రంగస్థలంలో ఉన్న కంసుడి మీదికి దూకి గరుత్మంతుడు నాగేంద్రుని పట్టినట్లు జుట్టు బిగబట్టి ఒక ఊపు ఊపగా తన తల మీద మణికిరీటం నేలకూలింది. అంతటితో ఆగగా విధి నుంచి విసిరేసరికి ప్రాణాలు వదిలి అల్లంత దూరాన పడ్డాడు. అది చూసి కోపంతో కంసుని సోదరులు ఆయుధాలతో మీదికి రాగా బలరాముడు వారిని నేలకూల్చాడు. మరణించిన వారికి దహన సంస్కారాలకు ఆజ్ఞాపించి చకచక చెరసాలకు వెళ్లి దేవకి వసుదేవులను విడిపించి నమస్కరించి కొంతసేపు వారితో మాట్లాడి తాతగారైన ఉగ్రసేను దగ్గరికి వెళ్లి, తాత, యయాతి మహారాజు శాపం కారణంగా మా యదువంశానికి సింహాసనాధికారం లేదు, మీరే ఈ ఆసనం అలంకరించి ప్రజారంజకంగా పరిపాలించండి అని అందరినీ సంతోషపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత నందునితో, ఇంతకాలం మేము మీ దగ్గరే ఉన్నాం, కొంతకాలం మా కన్న తల్లిదండ్రుల దగ్గరుండి వారికి సంతోషం కలిగించి మళ్లీ బృందావనానికి రాగలం, మీరు వెళ్ళి రండి అని అందరినీ వారి వారి నివాసాలకు పంపుతూ ఎన్నెన్నో కానుకలు ఇప్పించాడు. వసుదేవుడు తన కుమారులకు సముచిత కాలంలో పురోహితులు గరుగుల వారి చేత ఉపనయన నమస్కారం చేయించి గోదానాలు సువర్ణదానాలు జరిపించి సర్వజనులకు తృప్తిగా అన్నదానం చేశాడు. తర్వాత బలరామకృష్ణులు కాశీనగరం వెళ్లి అక్కడ సాందీపని అనే గురువు వద్ద వేద ధర్మశాస్త్రాలు ధనుర్వేదము అభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువు గారి అనుమతితో మధురా నగరానికి తిరిగి వచ్చిన అనంతరం ఒకనాడు ఉద్ధవుని పిలిపించి, ఆర్య, నందవ్రజంలోని గోపకాంతలందరూ ఈ లోకవాంఛాలేమీ లేకుండా నిరంతరం నా మీదనే మనసు నిలుపుతుంటారు. వారి దగ్గరకు పోయి నేను త్వరలోనే వస్తానని చెప్పి వారికి ఆశ్వాసన కలిగించు అని పంపాడు. ఉద్ధవుడు నందవ్రజం చేరగానే అక్కడి వారందరూ వానికి ఆదర సత్కారాలు జరిపించి కుశల ప్రశ్నలు పూర్తి చేసి అన్నపానాలతో సంతృప్తి చేశారు. త్వరలోనే కృష్ణుడు వచ్చి యశోదాను నందుని సంతోషింపజేశారని చెప్పి వారికి ఆనందం కలిగించాడు. ఆ రాత్రి అక్కడే సుఖంగా నిద్రించాడు ఉద్ధవుడు. ఉదయమే గోపకాంతలు చెల్ల చిలికి వేళ లేచి స్నానాధికారులు పూర్తి చేసి ఒకచోట పవిత్ర ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ఉన్న ఉద్ధవుని చూసి గోపభామలు కొందరు కృష్ణుడి గురించి ఎంతో ఆసక్తిగా అడిగారు. అప్పుడు ఉద్ధవుడు, దానాలు, వ్రతాలు, జపాలు, యజ్ఞాలు చేసేవారు కూడా మీ అంత నిష్ఠగా ఆ పరమేశ్వరుని మీద మనసు నిలపరు. మీ ఏకాగ్రత చూస్తుంటే నాకు ఆనందం, ఆశ్చర్యం కలుగుతున్నాయి. ఆయన మీ అందరికీ పంపిన సందేశం వినండి. పంచభూతాలు ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నట్లే నేను సర్వత్రా ఉన్నాను, కనుక మీరు బాధపడిన అవసరం లేదు. ఇంకో రహస్యం ఏమిటంటే, మనకు కళ వస్తుంది, అందులో ఏమేమో చూస్తాం, తర్వాత మెలకువ వస్తుంది. కళలో ఉన్న వస్తువులన్నీ కళ్ళ ముందు లేవే అని బాధపడతామా? ఈ ప్రపంచం కూడా అంతే అనే జ్ఞానం ఎవరికి కలుగుతుందో వారికి ఏ బాధలు ఉండవు. పైగా దగ్గర ఉన్న వారి కంటే దూరంగా ఉన్న వారి మీదనే మనసు ఎప్పుడు లగ్నమై ఉంటుంది. నిరంతరం మీరు నన్ను తలుచుకోవాలి అనే సంకల్పంతోనే నేను దూర ప్రాంతానికి వెళ్ళాను. మీ నిత్య ధ్యానం కారణంగా నిశ్చయంగా మీరు నన్ను పొందుతారు అని కృష్ణుడు పంపిన సందేశం విని గోపికలందరూ, ఉద్ధవ, ఆయన కుశలంగా ఉన్నాడా? ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? ఆయనకు రావాలని ఎంతగా ఉన్న మధుర నగర భామలు వదులుతారా అని అంటుండగా కొందరు, బాబు, ఆయన ఇక్కడ కాళింది ఒడ్డున మమ్మల్ని ఆడించిన విషయాలు ఎప్పుడైనా రహస్యంగా నీతో చెప్పాడా? మేము స్నానాలు చేస్తుంటే మా చీరలు దొంగలించి ఆడిన ఆటలు ముచ్చటించాడా? కాళిందిలో సాగించిన రాసక్రీడలు ప్రస్తావించాడా? సరే, ఇవన్నీ దేనికి? ఇంతకాలం ఎలానో భరించాం, ఇక మా వల్ల కాదు. ఆయన ఆలస్యం చేసే కొద్దీ మా ప్రాణాలుండవని చెప్పు. ఆయన మళ్ళీ ఈ వ్రేపల్లెలో తిరగడం చూస్తామా? మా అందరితో సరసాలాడే అదృష్టం ఉన్నదా? ఆయన ఆలింగన భాగ్యం మాకున్నదా? అలా పరిపరి విధాల విలపించే వారిని ఓదార్చి కొన్నాళ్ళ నుండి ఉద్ధవుడు మధురాకు చేరి కృష్ణుడికి విషయాలన్నీ వివరించాడు.
మధుర విడిచేలోగా ఒకనాడు పూజ గృహానికి వెళ్లి ఆనంద తరంగిత హృదయంతో ఆమె జరిపిన అతిథి సత్కారాలు అందుకొని ఆమెను తృప్తిపరిచి వీడుకొల్పాడు కృష్ణుడు. కంసుని మరణానంతరం వాని భార్యలకు ఆస్తి ప్రాప్తి అని వారిద్దరూ తమ తండ్రి అయిన జరాసంధుని దగ్గరికి వెళ్లి జరిగిన కథలన్నీ చెప్పారు. తన కూతుళ్ళ వైధవ్యం చూసి కోపంతో సైన్యాన్ని వెంటబెట్టుకుని మధుర మీదికి దాడికి వచ్చాడు. అది గ్రహించిన కృష్ణుడు యుద్ధానికి రాగా కృష్ణుడిని చూసిన జరాసంధుడు, ఓ అబ్బాయి, నువ్వు చిన్నవాడివి, వెళ్ళి మీ అన్నయ్యను పంపు, మన సంగతి నీకు తెలియదు, నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు. అది విని కృష్ణుడు, అనవసర ప్రసంగం దేనికి, నీ శక్తి చూపించు అన్నాడు. పోరు ప్రారంభమైంది. ఉభయ పక్షాలు నిశ్చితంగా యుద్ధం సాగిస్తుంటే మగధసేన దాడికి మధురాబలం ఆగలేకపోయింది. అప్పుడు బలరాముడు తన హలాయుద్ధంలో అడుగుపెట్టి మగధసేనలను చిరాకు పరిచి జరాసంధుని మెడపట్టాడు. జరాసంధుడు ఉక్కిరి బిక్కిరవుతుంటే 2 పిడిగుద్దులు గుద్ది విడిచి, పోరా, అధిక ప్రసంగాలు కాదు, వీర ప్రదర్శనం కావాలి, నీ సేనలు ఓటమితో అలసిపోయారు, వెళ్ళి వారందరికీ ధైర్యం చెప్పి మళ్ళీరా అని జుట్టుపట్టి జాడించి వదిలాడు. సిగ్గుతో తలెత్తలేక జరాసంధుడు వెళ్ళిపోయాడు. వెళ్లిన జరాసంధుడు తన వంటి దుష్ట చక్రవర్తులెందరినో పురికొల్పి మళ్లీ యుద్ధానికి వచ్చారు. అలా 17 సార్లు ఓడిపోయి 18వ సారి మళ్లీ యుద్ధానికి సిద్ధం కాగా నారద మహర్షి కాళేయవనుని దగ్గరికి వెళ్ళి, ఓ కాళేయవన, నీ శక్తి సామర్థ్యాలతో అన్ని దేశాలు జయించావు, కానీ యదువంశీయుల మధురా నగరం వైపు నీ సేనలు నడవలేదు. ఆ యాదవులు జరాసంధుడిని ఓడించి గర్వంతో బిర్రవీగుతున్నారు. ఆలోచించగా నువ్వు కూడా వారికి భయపడినట్టే అనిపిస్తుంది అన్నాడు. అది విని కాళేయవనుడు కోపంతో, మహర్షి, ఎవరి మాట నువ్వు చెప్పేది? వాడి బలమేమిటి? వాడి స్నేహితులెవరు? నేను కత్తి దూసి వస్తే నిలబడతాడా, పిక్క బలం చూపుతాడా అని ప్రశ్నించగా నారదుడు, ఏం చెప్పమంటావు? వాడు నీలమేఘా శరీరుడు, శ్రీ వత్సలాంఛనుడు, పితాంబరధారి, మకర కుండల శోభిత కర్ణుడు, అంత వాడింత వాడనలేము, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కనిపిస్తాడు అన్నాడు. ఆ మాటలకి పౌరుషం వచ్చి కాళేయవనుడు తన సర్వసేనతో మధురా నగరం మీదికి దాడికి రాగా కృష్ణుడు, ఓహో, వీడు కాళేయవనుడు, వీడిటు వస్తే అటు మళ్ళీ రేపు జరాసంధుడు వస్తాడు, ఇద్దరు 2 వైపులా పోరు ఆరంభిస్తే మన నగరవాసుల బ్రతుకు దుర్భరం అవుతుంది, అందుచేత వీరిద్దరికీ అందుబాటులో ఉండని నగరం నిర్మించాలి అని విశ్వకర్మను పిలిపించి సముద్రంలో మహానగరం నిర్మింపజేసి మధుర నగర వాసులందరినీ అక్కడికి తరలించారు. ఆ మహానగరమే ద్వారక. ఆ ద్వారకా నగరంలో తన వారందరికీ సుఖంగా ఉంచి వసుదేవుడు నిరాయుధుడై కాళేయవనుడిని ఎదుర్కోవడానికి ముందుకు సాగారు. వస్తున్న కృష్ణుడిని చూసి కాళేయవనుడు ఆశ్చర్యపోయాడు. నారదముని చెప్పిన లక్షణాలన్నీ కనిపించగా సంతోషంతో కాళేయవనుడు కృష్ణుడి మీదికి దూకి పట్టబోగా ఆ నీలమానుష దేవుడు చిరునవ్వుతో పరుగు ప్రారంభించాడు. కాళేయవనుడు కృష్ణుడి వెనుకే పరుగెడుతూ, ఓ యదువంశీయుడా, యుద్ధం ప్రారంభం కాకుండానే వెన్ను చూపి పరుగు పెట్టే నువ్వు రాజకుమారుడవేనా? సిగ్గుచేటు, ఆగు ఆగు అని తరుముతుంటే కృష్ణ పరమాత్మ చిరునవ్వును జల్లుతూ, అధిక ప్రసంగాలెందుకురా, నా వెనకనిరా అంటూ చిత్ర విచిత్ర గమనాలతో వాడిని ఆడిస్తూ ఒక కొండ గుహలో దూరాడు. ఆ గుహలోనే వాణిని సంహరించాలని కాళేయవనుడు అతి కోపంతో లోపలికి పోయి చూడగా అక్కడ గుర్రు పెట్టి నిద్రించే వ్యక్తి కనిపించాడు. ఓహో, ఈ పన్నాగం పన్ని నిద్రపోతున్నావా? ఇదిగో నా కాలితాపుతో నీ ప్రాణాలు తీసేస్తాను చూడు అంటూ కాళేయవనుడు ఒక తన్ను తన్నాడు. గాఢ నిద్ర సమాధిలో ఉన్న ఆ పురుషుడు కనులు విప్పి చూశాడు. అంతే, ఆ చూపుల వేడికి కాళేయవనుడు భస్మమయ్యాడు అని శుకమహర్షి పరీక్షిత్ మహారాజుతో చెప్పగా అప్పుడు పరీక్షిత్ మహారాజు, ఓ శుకయోగీంద్ర, ఆ మహాపురుషుడెవరు, ఆయన కథేమిటి అని అడిగాడు. ఆ మహాపురుషుడెవరో ఆయన కథేమిటో తెలియాలంటే వెయిట్ ఫర్ పార్ట్ 5. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. జై శ్రీ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.